హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం పొగరుబోతు మొగుడు ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే 31వ అంతస్తు. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఆ విఆర్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ కారిడార్ ఈరోజు అన్నే పాల్ట ఒక కారాగారంలా మారింది. ఉదయం 9 గంటల కల్లా విక్రమ్ రుద్రం పర్సనల్ సెక్రటరీ క్యాబిన్లో రిపోర్ట్ చేసిన అనన్య. ఆమె కూర్చున్న డెస్క్ సరిగ్గా విక్రమ్ క్యాబిన్ భారీ చెక్క తలుపుకు వెలుపల ఉంది. ఆ తలుపు దాటి లోపలికి వెళ్ళాలంటే ఎవరికైనా వణికే. కానీ ఇప్పుడు ఆమె ఆ రాక్షసుడికి పహారా కాసే బానిసలా మారక తప్పలేదు. ఉదయం అనన్య రాగానే విక్రమ్ ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు. కేవలం తన ఇంటర్కంలోంచి అసిస్టెంట్ సత్యని పిలిచి ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఆ ఆర్డర్ ఫలితంగా 5 నిమిషాల్లో అనన్య డెస్క్ మీద 50కి పైగా లావుపాటి లీగల్ మరియు అకౌంట్స్ ఫైల్స్ ఒక కొండలా పేరుకుపోయాయి. ఈ ఫైల్స్ అన్నిటిలో ఉన్న డేటాను అనలైజ్ చేసి ప్రతి ఫైల్కి ఒక డిజిటల్ సమ్మరీ షీట్ ప్రిపేర్ చేయాలి. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న, ఒక నెంబర్ తేడా వచ్చిన కాన్సిక్వెన్సెస్ నువ్వు ఊహించలేవు. ఈ పని పూర్తయ్యేదాకా నువ్వు సీట్లోంచి లేవడానికి వీల్లేదు. అది అర్ధరాత్రి అయినా సరే. ఇంటర్కంలోంచి విక్రమ్ గొంతు ఒక లోహపు శబ్దంలా వినిపించింది. అనన్యకు ఆ ఫైల్ చూస్తేనే కళ్ళు బయర్లు కమ్మాయి. ఒక మనిషి వారం రోజులు రాత్రింబవళ్ళు కష్టపడితే కానీ పూర్తవని పని అది. దాన్ని ఒక్క రోజులో, అది రోజు రాత్రిలోపు పూర్తి చేయమంటున్నారు. ఇది పని కాదు. నిన్న మాల్ రహస్యాన్ని బయటపెట్టి అతన్ని నిలదీసినందుకు విక్రమ్ విధించిన క్రూరమైన శిక్ష. తను మానసికంగా కృంగదీయటానికి, తన ధైర్యాన్ని పటాపంచులు చేసి తన కాళ్ళ దగ్గర పడేలా చేయటానికి విక్రమ్ వేసిన ఎత్తుగడ ఇది. కానీ అనన్య ఏడవలేదు. నిన్న అతని కళ్ళల్లోకి చూసి సవాలు విసిరిన ఆ అగ్ని ఇంకా ఆమెలో రగులుతూనే ఉంది. నన్ను ఎంత హింసించినా నేను వెనక్కి తగ్గను. నా కుటుంబం కోసం ఈ నరకాన్ని భరిస్తాను అని మనసులోనే భవానీ మాసం తలుచుకొని సిస్టమ్ ఆన్ చేసింది. కీబోర్డ్ మీద ఆమె వేళ్ల కదలికలు ప్రారంభించాయి. గడియారం ముళ్ళు పరుగులు తీస్తుంది. మధ్యాహ్నం గడిచిపోయింది. లంచ్ చేయడానికి కూడా అనన్యకు సమయం దొరకలేదు. కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా ఆమె తన చూపును స్క్రీన్ మీద నుంచి పక్కు తిప్పలేదు. ఆమె కళ్ళు స్క్రీన్ వెలుతురికి ఎర్రబడ్డాయి. భుజాలు నొప్పితో లాగుతున్నాయి. అయినా ఆమె కీబోర్డ్ మీద టైప్ చేస్తున్న శబ్దం ఆ ఫ్లోర్లో ప్రధ్వనిస్తూనే ఉంది. బయట సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తున్నాడు. ఆకాశం రక్తం రంగులో మారి మెల్లగా చీకటి దుప్పటి కప్పుకుంటుంది. సాయంత్రం 6 గంటలు. విఆర్ ఇండస్ట్రీస్ ఆఫీస్లోని కింద ఫ్లోర్స్ అన్ని క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ఎంప్లాయీస్ అందరూ తమ ఇళ్లకు బయలుదేరుతున్నారు. అనన్యకు తన నాన్నమ్మ, పిల్లలు గుర్తుకు వచ్చారు. నేను రావటం లేట్ అవుతుంది వదినా, నాకు చాలా వర్క్ ఉంది, మీరు భోజనం చేసి పడుకోండి అని ఫోన్లో వదినకు అబద్ధం చెప్పినప్పుడు ఆమె గొంతులో అడ్డుపడిన దుఃఖాన్ని అతి కష్టం మీద దిగమింగుకుంది. రాత్రి 8 గంటలు. మొత్తం బిల్డింగ్లో ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ 31వ అంతస్తులో అనన్య, విక్రమ్ తప్ప ఎవరు లేరు. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. చిరుజల్లులు మొదలయ్యాయి. ఆ వర్షపు శబ్దం అద్దాల కిటికీలకు తగిలి ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. రాత్రి 10 గంటలు. అనన్య డెస్క్ మీద ఫైల్స్ సగానికి పైగా పూర్తయ్యాయి. కానీ ఆమె ఓపిక నశించిపోతుంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఆకలితో కడుపులో పేగులు మండుతున్నాయి. అయినా సరే ఆమె తల కిందకు దించలేదు. ఆమె టైప్ చేస్తున్న వేగంలో ఎలాంటి మార్పు లేదు. ఆమె మొండితనం ఆ రాక్షసుణ్ణి ఏ విధంగా కదిలిస్తుందో ఆమెకు తెలియదు. ఆ భారీ చెక్క తలుపుల వెనక తన క్యాబిన్లో ఉన్న విక్రమ్ రుద్ర గదిలో లైట్లన్నీ ఆఫ్ చేసి ఉంచాడు. కేవలం అతని టేబుల్ మీద ఉన్న చిన్న ల్యాంప్ వెలుతురు మాత్రమే ఆ గదిలో ఉంది. విక్రమ్ ఆ గదికి ఉన్న స్పెషల్ 1-వే గ్లాస్ కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. బయట ఉన్న వాళ్ళకి అది కేవలం ఒక గోల్లా అనిపిస్తుంది. కానీ లోపల ఉన్న విక్రమ్కు బయట ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. అతని కుడి చేత వేళ్ల మధ్య కాలుస్తున్న సిగార్లోంచి పొగ గాల్లోకి సుళ్ళు తిరుగుతూ పైకి లేస్తుంది. గత 4 గంటలుగా విక్రమ్ అక్కడ నిలబడి అనన్యని దొంగతనంగా చూస్తున్నాడు. అనన్యకు తెలియకుండా ఆమెను గమనిస్తున్న అతని కళ్ళల్లో ఒక వింతైన సందిగ్ధం.
ఒక భయంకరమైన ఆసక్తి కలగలిసి ఉన్నాయి. ఉదయం ఆ ముందు ఆ ఫైల్ పెట్టినప్పుడు 1 గంటలో ఆమె ఏడుస్తూ తన దగ్గరికి వస్తుందని, నన్ను వదిలేయండి, నేను ఈ పని చేయలేను అని తన కాళ్ళ మీద పడుతుందని అతను ఆశించాడు. దయ కోసం ప్రాధేయపడే మనుషులను చూసి ఆనందించే వింత తత్వం అతని రక్తంలో ఉండిపోయింది. కానీ ఈ అనన్య అతను చూస్తున్న కొద్దీ ఆమెలోని మొండితనం అతనికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చేతులు నొప్పితో వణుకుతున్నట్టు అతను గమనించాడు. అయినా సరే ఆమె కళ్ళల్లో ఒక పట్టుదల. విక్రమ్కు ఆమెను చూస్తూ ఉంటే ఒక అగ్నిపర్వతం ముందు నిలబడి దాన్ని ఆర్పటానికి ప్రయత్నిస్తున్న ఒక చిన్న పిచ్చుకలా అనిపిస్తుంది. ఎందుకంత పట్టుదల? ఒక సాధారణ ఉద్యోగం కోసం ఎవరు ఇంతలా ప్రాణాలు పణంగా పెట్టరు? నీకు నా మీద ఉన్న కోపమా, లేక నీ ఆత్మగౌరవమా? విక్రమ్ తనలో తాను గుసగుసగా మాట్లాడుతున్నాడు. సిగార్ను యాస్ట్రేలో నొక్కిపెట్టాడు. అతను ఎంతలా ఆమెను విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు. ఆమె అంతలా భయపడుతుంది. ఆమె కళ్ళు ఆమె మొండితనం, అచ్చం తన గతాన్ని నాశనం చేసిన ఆ శత్రువును గుర్తు చేస్తున్నాయి. ఆ పోలిక అతన్ని పిచ్చోన్ని చేస్తుంది. ఒకవైపు ఆమె మీద పగ తీర్చుకోవాలని ఆకలి, మరోవైపు ఆమెలోని ఆ అమాయకత్వాన్ని, ధైర్యాన్ని చూసి ఏదో తెలియని తీవ్రమైన ఆకర్షణకు లోనవుతున్న తన మనసు. విక్రమ్కు తన మీద తనకే కోపం వచ్చింది. చేతిలో ఉన్న విస్కీ గ్లాసును నేలకేసి బలంగా కొట్టాడు. గ్లాస్ పగిలిన శబ్దం ఆ సౌండ్ ప్రూఫ్ గదిలోనే ఉండిపోయింది. బయట ఉన్న అనన్యకు ఏం వినిపించలేదు. నా కాళ్ళ దగ్గర పడి ఏడవాలి. నీలో ఉన్న ఆత్మగౌరవాన్ని నా చేతులతో నీ ముక్కలు ముక్కలు చేయాలి. అప్పుడే నా గతంలో రగులుతున్న చితిమంట ఆరుతుంది. విక్రమ్ కళ్ళు కక్షతో ఎర్రబడ్డాయి. అతను తన కుర్చీలో కూర్చొని గడియారం వైపు చూశాడు. సమయం రాత్రి 10:55. అనన్య పనిలో మునిగిపోయింది. స్క్రీన్ మీద ఉన్న చివరి కొన్ని లెక్కలను టాలీ చేస్తుంది. ఇంకొక ఫైలు, ఇది పూర్తయితే ఈ రాక్షసుడి ముందు తలెత్తుకొని నిలబడగలను. నా పని పూర్తయిందని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకుంటూ వేగంగా టైప్ చేస్తుంది. సరిగ్గా అప్పుడు గడియారం రాత్రి 11 గంటలు దాటింది. బయట ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెంటనే భూమి దద్దరిల్లేలా ఒక ఉరుము. ఆ ఉరుము శబ్దంతో పాటే టక్మన్న శబ్దంతో 31వ అంతస్తులో ఉన్న లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. అనన్య పని చేస్తున్న కంప్యూటర్ స్క్రీన్ కూడా చీకటిగా మారిపోయింది. సెంట్రల్ ఏసీ పనిచేయటం ఆగిపోయింది. క్షణం వ్యవధిలో ఆ ఫ్లోర్ మొత్తం కటిక చీకట్లో మునిగిపోయింది. కనీసం సొంత చెయ్యి కూడా కడపన్నంత దట్టమైన చీకటి. అనన్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కీబోర్డ్ మీద ఉన్న ఆమె చేతులు అలాగే ఆగిపోయాయి. ఆమె శ్వాస వేగం అమాంతం పిడుగుపాట్ల పెరిగిపోయింది. హలో సత్యసా? భయంతో కూడిన ఆమె గొంతు ఆ చీకటి కారిడార్లో ప్రధ్వనించింది. కానీ ఎలాంటి జవాబు లేదు. పవర్ కట్ అయిందా? ఇలాంటి హై అండ్ కార్పొరేట్ బిల్డింగ్లో, అది విక్రమ్ రుద్ర ఫ్లోర్లో పవర్ పోవడం అసాధ్యం. ఆటోమేటిక్ జనరేటర్స్ సెకండ్ వ్యవధిలో ఆన్ అవ్వాలి. కానీ 5 సెకండ్లు, 10 సెకండ్లు, నిమిషం గడిచినా లైట్లు రాలేదు. అనన్య గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఆమెకు చీకటి అంటే ప్రాణం పోయేంత భయం. అందులోనూ ఈ రాక్షసుడి సామ్రాజ్యంలో ఒంటరిగా చీకట్లో చిక్కుకుపోవడం ఆమెను మానసికంగా కుంగదీస్తుంది. చేతులు వణుకుతూ ఉండగా తన బ్యాగ్ కోసం చీకట్లోనే తడుముకుంది. చేతికి ఫోన్ తగిలింది. వెంటనే ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. ఆ చిన్నపాటి వెలుతురు ఆమె డెస్క్ను, ఆమె వణుకుతున్న ముఖాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. చుట్టూ ఉన్న కార్డర్ అంతా ఒక భయంకరమైన గుహలా కనిపిస్తుంది. బయట వర్షపు జోరు పెరిగింది. గాలికి అద్దాల కిటికీలు వింత శబ్దాలు చేస్తున్నాయి. అనన్యకు భయంతో ఏడుపు వచ్చేస్తుంది. చాలు, నేనిక్కడ 1 నిమిషం కూడా ఉండలేను. వర్క్ సేవ్ అయిందో లేదో తెలియదు, కానీ నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకొని బ్యాగ్ భుజానికి వేసుకొని లేచి నిలబడింది. సరిగ్గా అప్పుడే ఆమె వెనక ఉన్న విక్రమ్ క్యాబిన్ భారీ డార్క్ ఓక్వుడ్ తలుపు లాక్ నెమ్మదిగా తిరుగుతున్న శబ్దం వినిపించింది. క్లిక్. తలుపు తెరుచుకుంది. మృత్యునాదం, ప్రాణాలు తోడేస్తున్న అడుగులు. అనన్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది.
ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టకపోయింది. శ్వాస గొంతులోనే ఇరుక్కపోయింది. ఆమె నెమ్మదిగా తల తిప్పి వెనక్కి చూసింది. ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుతురు ఆ తలుపు దాకా వెళ్ళటం లేదు. కానీ ఆ తలుపు తెరుచుకొని అందులోంచి అగాధం లాంటి చీకటి బయటికి వస్తున్నట్టు ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. విక్రమ్ రుద్ర ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడని ఆమె అనుకుంది. కానీ అతను ఇక్కడే ఉన్నాడు. ఈ అర్ధరాత్రి ఈ చీకట్లో ఆ క్యాబిన్లో. అంటే లైట్లు పోవటం యాదృచ్ఛికం కాదు. అతనే కావాలని ఆపేశాడాం. తను భయపెట్టడానికి వేసిన ప్లాన్ ఇది. చీకట్లోంచి ఒక శబ్దం వినపడింది. టక్. ఇది ఇటాలియన్ మార్బల్స్ మీద ఒక ఖరీదైన లేజర్ షూ పడిన శబ్దం. ఆ శబ్దం ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక బాంబులా పేలింది. అనన్య గొంతు పిడిచగట్టకపోయింది. ఆమె చేతులు గజగజ వణకటంతో చేతిలో ఉన్న ఫోన్ లైటు అటు ఇటు ఊగుతుంది. టక్ టక్. అడుగుల చప్పుడు నెమ్మదిగా ఒక లయబద్ధమైన క్రూరత్వంతో విక్రమ్ క్యాబిన్ నుంచి బయటకు రావటం మొదలైంది. ఆ ప్రతి అడుగు నీలం తాకుతూ ఉంటే ఆ ప్రకంపనలు నేరుగా అనన్య గుండెలను గుద్దినట్టుగా ఉన్నాయి. ఓ క్రూర మృగం పంజరం నుంచి బయటకు వచ్చి తన ఎరవైపు అడుగులు వేస్తూ ఉన్నట్టుగా ఉందా దృశ్యం. ఆ అడుగుల చప్పుడు వింటూ ఉంటే ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. ఎవరు? అనన్య గొంతు వణుకుతుంది. భయంతో అది దాదాపుగా ఓ గుసగుసగా మాత్రమే బయటకు వచ్చింది. సమాధానం లేదు. కేవలం ఆ అడుగుల చప్పుడు మాత్రమే. టక్ టాక్స్ టక్. అవి మరింత దగ్గరికి వస్తున్నాయి. ఆ చీకట్లో ఒక నల్లటి ఆకారం నెమ్మదిగా తన వైపు కదులుతూ ఉన్నట్లు అనన్య ఫోన్ లైట్లో స్వల్పంగా కనిపిస్తుంది. అది విక్రమ్ రుద్ర. 6 ఫీట్ పైగా ఉన్న రాక్షసుడు తన వైపు వస్తున్నాడు. అతని కదలికల్లో ఎలాంటి తొందర లేదు. ఒక మరణశాసనం రాసే ముందు ఉండే గంభీరత్వం ఉంది. అనన్య అప్రయత్నంగా వెనక్కి అడుగులు వేయటం మొదలుపెట్టింది. డెస్క్ను దాటి కార్డర్లోకి వెనక్కి నడుస్తుంది. కానీ ఆ అడుగుల చప్పుడు ఆమెను వెంటాడుతూనే ఉంది. ఆ చీకట్లో విక్రమ్ నుంచి వస్తున్నాం ఆ ఘాటైన కొలెన్ వాసన అనన్య ముక్కుపుటాలను తాకింది. అతను ఆమె కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడని ఆమెకు అర్థమైంది. భయంతో ఆమె చేతిలోని ఫోన్ జారి కింద పడిపోయింది. అంతే. ఆ ఫ్లాష్ లైట్ కింద పడి ఏదో గోడ వైపు మళ్ళింది. ఇప్పుడు అనన్య చుట్టూ చిక్కటి చీకటి. కళ్ళున్నా ఏం కనపడని పరిస్థితి. కానీ ఆ అడుగుల చప్పుడు మాత్రం ఆగలేదు. టక్. ఇప్పుడు ఆ అడుగు ఆమెకు అది దగ్గరగా పడింది. అనన్యకు ఏడుపు వచ్చేసింది. ఆమె వెనక్కి తిరిగి లిఫ్ట్ వైపు పరిగెత్తాలని చూసింది. కానీ చీకట్లో ఆమె కాలు దేనికో తగిలి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. చల్లటి నేల మీద పడిన ఆమె భయంతో ముడుచుకుపోయి వెనక్కి జరగడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికి జరగవలసింది జరిగిపోయింది. ఆ అడుగుల చప్పుడు సరిగ్గా ఆ ముందుకొచ్చి ఆగింది. చీకట్లో ఆ నిశ్శబ్దంలో పైనుంచి ఒక వేడి శ్వాస ఆ ముఖాన్ని తాకుతుంది. అనన్య భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని 2 చేతులతో ముఖాన్ని కప్పుకుంది. తన ప్రాణాలు పోయే వరకు ఆ రాక్షసుడు తనను వదలని ఆమెకు అర్థమైంది. శివ, నన్ను రక్షించు అని మనసులో అర్ధనాదం చేసింది. చీకటిని చీల్చుకుంటూ ఒక బరువైన గొంతు వినపడింది. పరిగెత్తలేవా అనన్య? ఆ గొంతు విక్రమ్ రుద్రది. ఆ స్వరం వినగానే అనన్య శరీరంలో ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది. సా, ప్లీజ్, నేను వర్క్ కంప్లీట్ చేశాను, నన్ను వెళ్ళనివ్వండి. ఏడుస్తూ నేల మీద ఉండి ప్రాధేయపడింది అనన్య. చీకట్లో విక్రమ్ కిందకు వంగినట్టు ఆమె కనిపించింది. అతని స్పర్శ ఎప్పుడు ఆమె దేహాన్ని తాకుతుందో, ఎప్పుడు ఆమెను ఈడ్చుకపోతుందో అని ఆమె ప్రతి నరము భయంతో వణికిపోతుంది. పని పూర్తయిందా? విక్రమ్ వాయసు ఆమె చెవికి దగ్గరగా వినిపించింది. కానీ నా ఆట ఇప్పుడే మొదలైంది. ఒక్కసారిగా చీకట్లో ఒక బలమైన చెయ్యి అనన్య మణికట్టును పట్టుకుంది. ఆ స్పర్శ ఎంత కఠినంగా ఉందంటే ఆమె ఎముకలు విరిగిపోతాయేమో అన్నంత గట్టిగా ఉంది. అనన్య భయంతో ఒక చిన్న కేక పెట్టింది. ఆ కటిక చీకట్లో ఆ అర్ధరాత్రి వేళ 31వ అంతస్తులో ఆమెను కాపాడిన ఆదురు ఎవ్వరులేరు. 31వ అంతస్తులోని ఆ కటిక చీకట్లో సమయం నిశ్చలంగా నిలిచిపోయింది. అనన్య మణికట్టు పట్టుకున్న విక్రమ్ రుద్ర వేళ్లల్లో ఇనుమును సైతం కరిగించే ఉష్ణోగ్రత ఉంది. ఆ కఠినమైన స్పర్శకు
అనన్య కళ్ళు ప్రాణభయంతో పెద్దవయ్యాయి. సార్ వదిలేయండి అంటూ ఆమె నోట్లోంచి వచ్చిన ఆర్తనాదం ఆ చీకటి గదిలో సుడిగుండాల్లా తిరిగింది. సరిగ్గా ఆ క్షణంలో విక్రమ్ తన ఎడమ చేతిలో ఉన్న ఒక చిన్న రిమోట్ బటన్ నొక్కాడు. అంతే, క్షణాల వ్యవధిలో ఫ్లోర్లోని లైట్లన్నీ ఒకేసారి టక్ 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 మని వెలిగాయి. చీకటి తెరలు చీల్చుకుని ఒకసారిగా వచ్చిన ఆ కళ్ళు చెదిరే వెలుతురుకు అనన్య కళ్ళు మూసుకుపోయాయి. కొన్ని సెకండ్ల తర్వాత ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. తన ముందు కేవలం అంగుళం దూరంలో నేల మీద మోకాళ్లపై కూర్చుని ఉన్నాడు విక్రమ్ రుద్ర. లైటు వెలుతురులో అతని ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అనన్య ఊహించినట్టుగా అతని ముఖంలో ఆమెను హింసించాలన్న రాక్షస ఆనందం లేదు. ఆమెను నాశనం చేయాలన్న కక్ష లేదు. దాని స్థానంలో ఒక భయంకరమైన ఆరాధన, ఒక పిచ్చి ఆకర్షణ, ఒక మొండి పట్టుదల కనిపిస్తున్నాయి. అతను ఆమె మణికట్టును వదలకుండానే తన కుడి చేత్తో ఆమె కన్నీళ్లతో తడిసిన బుగ్గలను సున్నితంగా తాకాడు. ఆ స్పర్శలో క్రూరత్వం లేదు, కానీ ఊపిరాన్నివ్వని ఒక ఆధిపత్యం ఉంది. అనన్య ఉలిక్కిపడి వెనక్కి జరగటానికి ప్రయత్నించింది, కానీ అతని పట్టు ఆమెను కదలనివ్వలేదు. నీకు తెలుసా అనన్య? విక్రమ్ గొంతు ఆ నిశ్శబ్దంలో ఒక లోతైన సముద్రపు ఘోషలా వినిపించింది. ఈరోజు ఉదయం నుంచి నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ ఫైల్స్ కొండ కింద నువ్వు నలిగిపోవాలని, ఏడుస్తూ వచ్చి నా కాళ్ళ మీద పడాలని వెయిట్ చేశాను. ఈ పవర్ కట్ అయితే భయంతో చచ్చిపోతూ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తావని చీకటి చేశాను. అనన్య ఆశ్చర్యంగా భయంగా అతని కళ్ళలోకి చూసింది. కానీ నువ్వు రాలేదు. విక్రమ్ కళ్ళల్లో ఒక పిచ్చి మెరుపు మెరిసింది. నువ్వు భయపడ్డావు, ఏడ్చావు, వణికిపోయావు, కానీ ఓడిపోలేదు. నా ముందు తల వంచలేదు. నా ప్రపంచంలో నన్ను ఎదిరించిన ఒకే ఒక్క మనిషి నువ్వే. ఒక వేటగాడికి ఎర ఈజీగా దొరికితే అందులో మజా ఉండదు. నాతో యుద్ధం చేసి నాలో అగ్నిని రగల్చిన ఆ ధైర్యాన్ని ఇప్పుడు నేను సొంతం చేసుకోవాలనుకున్నాను. సొంతం చేసుకోవడమా? అనన్య గొంతు వణికింది. విక్రమ్ ఆమెను నెమ్మదిగా నేల మీద నుంచి పైకి లేపాడు. తణుకు లేచి నిలబడ్డాడు. అతని కళ్ళలో ఇప్పుడు ఒక కఠినమైన శాసనం ఉంది. అవును, రేపు ఉదయం గుళ్ళో మన పెళ్లి జరగబోతుంది. యు ఆర్ గోయింగ్ టు బీ మిసెస్ విక్రమ్ రుద్ర. ఆ మాట అనన్య చెవుల్లో అణుబాంబులా పేలింది. ఆమెకు పాదాల కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. పెళ్ళా? ఈ మృగుడితోనా? ఉదయం నుంచి తన్ను నరకయాతన పెట్టిన ఈ రాక్షసుడు ఇప్పుడు పెళ్ళి అంటున్నాడు. మీరు పిచ్చివాళ్ళు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. చావడానికైనా సిద్ధపడతాను, కానీ ఒక అమ్మాయి జీవితాన్ని మాల్లో నాశనం చేసిన మీలాంటి రాక్షసుడితో 7 అడుగులు నడవను. నన్ను వదిలేయండి. అనన్య తన చేతిని విడిపించుకుంటూ ఆవేశంగా అరిచింది. విక్రమ్ పెదవుల మీద ఒక వంకర నవ్వు మెరిసింది. అలాగా అంటూ తన ప్యాంటు జోబులోంచి ఒక చిన్న ఐప్యాడ్ తీసి ఆ ముందు పెట్టాడు. అందులో ఒక వీడియో ప్లే అవుతుంది. అది అనన్య అన్నయ్య ఆఫీసు. ఆమె అన్నయ్య కల్లెర చేసిన కొందరు రౌడీల ముందు చేతులు కట్టుకొని వణుకుతూ నిలబడి ఉన్నాడు. వాళ్ళతన్ని బెదిరిస్తున్నారు. నీ అన్నయ్య తీసుకున్న 30 లక్షల అప్పు ఇప్పుడు నా చేతిలో ఉందనన్య. విక్రమ్ గొంతులో పచ్చి నెత్తురు తాగే రాక్షసత్వం ధనించింది. మామూలు అప్పు కాదు, అతను పనిచేసే కంపెనీలో దొంగ సంతకాలు పెట్టి చేసిన ఫ్రాడ్. ఆ ఫైల్ నా దగ్గర ఉంది. నువ్వు నో చెబితే రేపు ఉదయానికల్లా నీ అన్నయ్య జైల్లో ఉంటాడు. నీ నాన్నమ్మ, ఆ చిన్నపిల్లలు రోడ్న పడతారు. ఇది నా సామ్రాజ్యం. ఇక నా మాట శాసనం. నిర్ణయం నీదే. రేపు ఉదయం గుడికి వచ్చి నా మెల్లో పూలమాల వేస్తావా, లేక నీ అన్నయ్య మెల్లో ఉరితాడి వేస్తావా? అనన్య గుండె ముక్కలైపోయింది. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు దారగా కారాయి. తన ధైర్యం, తన ఆత్మగౌరవం అన్నీ రాక్షసుడి క్రూరత్వం ముందు మోకరిల్లక తప్పలేదు. తన కుటుంబం కోసం తన బలిపశువు కావాల్సిందే. నిస్సహాయంగా తలదించుకొని నెమ్మదిగా తల ఊపింది అనన్య. గుడ్ గర్ల్ అంటూ విక్రమ్ ఆ బుగ్గల మీద జారిన కన్నీటిని తన వేలుతో తుడిచాడు. పద, నా కాబోయే భార్యకి ఈ రాత్రికి నేను స్వయంగా నా కారులో లిఫ్ట్ ఇస్తాను. ఆ రాత్రి అనన్యకు నిద్రలేదు. తన పెంకుటింటి గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూనే ఉంది. దేవుడి గదిలోకి వెళ్ళి పరమశివుడి విగ్రహం ముందు నిలబడింది. నేను అడిగింది
నన్ను ప్రాణంగా చూసుకునే బోలశంకరుని. కాను నువ్వు నాకు రాసి పెట్టింది దయాజాల్లేని ఒక అహంకారిని, ఒక పొగరుబోతు మొగుణ్ణి నాకిచ్చి నరకంలోకి ఎందుకు నెడుతున్నావు స్వామి అంటూ దేవుణ్ణి నిలదీసింది. కాని కాలం ఎవరి కోసం ఆగదు. తెల్లవారింది. నానమ్మకు అన్నయ్యకు అసలు నిజం చెప్పలేక బాస్ ఒక పెద్ద ప్రాజెక్టు కోసం తను బెంగళూరు పంపిస్తున్నానని అబద్ధం చెప్పి ఏడుస్తూనే ఇల్లు వదిలి బయటకు వచ్చింది అనన్య. ఇంటి బయట ఒక నల్లటి రోల్స్ రాయిస్ కారు, అందులో విక్రమ్ రుద్ర పర్సనల్ అసిస్టెంట్ సత్యామ కోసం ఎదురు చూస్తున్నాడు. కారు నేరుగా జూబ్లీహిల్స్లోని ఒక పురాతన అత్యంత ఏకాంతంగా ఉండే శివాలయానికి చేరుకుంది. గుడి ప్రాంగణం మొత్తం వందలాది మంది బాడీగార్డ్స్తో నిండిపోయింది. బయట సాధారణ ప్రజలెవరికి అనుమతి లేదు. ఆ గుల్లోపల దేవుడి ముందు నిలబడి ఉన్నాడు విక్రమ్ రుద్ర. సాంప్రదాయమైన పట్టుపంచెం సిల్క్ షర్ట్లో ఉన్నాడు. కానీ అతని ముఖంలో మాత్రం పెళ్లి కొడుకు ఉండే కల లేదు. ఒక సామ్రాజ్యాన్ని జయించిన చక్రవర్తికి ఉండే పొగరు, అహంకారం ఉన్నాయి. అనన్యను ఆడవాళ్ళ లోపలికి తీసుకువెళ్ళి అత్యంత ఖరీదైన కంచిపట్టు చీర, ఒళ్ళంతా బంగారు నగలు అలంకరించారు. ఒక సాధారణ చుడిదార్లో ఉండే అనన్య ఇప్పుడు ఒక మహారాణిలా ఉంది. కానీ ఆ నగల బరువు కంటే ఆమె గుండె బరువు ఎక్కువగా ఉంది. పెళ్లిపీటల మీద విక్రమ్ పక్కన కూర్చుంది అనన్య. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అనన్య తలదించుకొని కన్నీరు కారుస్తుంది. విక్రమ్ ఆమె వైపు చూశాడు. అతని చూపులో జాలిలేదు. కానీ ఆమె ఏడుస్తూ ఉంటే అతనిలో ఏదో తెలియని ఒక ఆవేశం రగులుతుంది. అతను ఆమె చెవి దగ్గరకు వంగి గుసగుసగా అన్నాడు, నా పక్కన కూర్చుని ఏడవటానికి వీల్లేదు అనన్య. ద వర్డ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ విక్రమ్ రుద్ర భార్య నువ్వు. నా స్టేటస్కి తగ్గట్టు తలెత్తుకొని కూర్చో. కంట్లోంచి ఇంకో కన్నీటి చుక్క రాలితే నీ ఫ్యామిలీ బతుకు ఏమవుతుందో నీకే తెలుసు. ఆ బెదిరింపుతో అనన్య కన్నీళ్లను బలవంతంగా ఆపుకొని బిగుసుకొని కూర్చుంది. ఎంత పొగరు! మనిషి ప్రాణాలంటే, మనుషులంటే అతనికి ఏమాత్రం విలువ లేదు. దేవుడా, ఈ పొగరుబోతు మొగుడుతో నా జీవితం ఎలా సాగుతుంది అని మనసులో కుమిలిపోయింది. సుముహూర్తం రానే వచ్చింది. సన్నాయి మేళం మోగుతుండగా మంత్రోచ్చారణ మధ్య విక్రమ్ రుద్ర తన చేతులతో పసుపు తాను అనన్య మెల్లో కట్టాడు. 3 ముళ్ళు పడ్డాయి. ఆ 3 ముళ్లతో ఆమె స్వేచ్ఛ, ఆమె ఆనందం, ఆమె కలలు అన్నీ ఆ రాక్షసుడి చేతిలో బందీ అయిపోయాయి. తాళి కడుతున్నప్పుడు విక్రమ్ రుద్ర వేళ్ళు అనన్య మెన్ను తాకాయి. ఆ స్పర్శకు ఆమె దేహం ఒకసారిగా జల్దరించింది. విక్రమ్ కళ్ళలో మొదటిసారిగా ఒక సెకను పాటు ఒక వింతైన మార్పు కనిపించింది. ఒకప్పుడు ఎవరి వలన తీవ్రంగా గాయపడిన అతని మనసు ఈ మంగళసూత్రం కడుతున్నప్పుడు ఎందుకు తెలియకుండానే కొద్దిగా శాంతించినట్టు అనిపించింది. కానీ ఆ భావాన్ని వెంటనే బలవంతంగా అణిచివేసుకున్నాడు. వివాహం పూర్తయిన వెంటనే అనన్యను తీసుకుని తన జూబ్లీహిల్స్ మాన్షన్కి వెళ్ళాడు విక్రమ్. ఆ ఇల్లు ఒక రాజకోట్లా ఉంది. వందల మంది పనివాళ్లు వరుసగా నిలబడి వాళ్ళకి స్వాగతం పలికాడు. గడప దాటి లోపలికి అడుగుపెట్టగానే విక్రమ్ తన కోటు విప్పేసి సోఫాలో కూర్చున్నాడు. అనన్య అక్కడే గుమ్మం దగ్గర భయంగా నిలబడిపోయింది. కమ్ హియర్ అని కఠినంగా పిలిచాడు విక్రమ్. అనన్య వణుకుతున్న అడుగులతో అతని ముందు వెళ్ళి నిలబడింది. విక్రమ్ ఆమెను పైనుంచి కిందకు తీక్షణంగా చూశాడు. ఆ పట్టుచీరలో, ఆ నగల మధ్య ఆ మొహం స్వచ్ఛమైన వెన్నెల్లా ఉంది. అతని కళ్ళల్లో కామం లేదు, కానీ ఒక భయంకరమైన ఓనర్షిప్ ఉంది. ఈ క్షణం నుంచి ఈ సామ్రాజ్యానికి నువ్వు మహారాణివి. నేం వాడే క్రెడిట్ కార్డులు, నా కార్లు, నా బ్రాండ్ అని నీవే. కానీ విక్రమ్ కుర్చీలోంచి లేచి ఆమెకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో అగ్ని రాజుకుంది. నీకు ఆ స్వేచ్ఛ బయట ప్రపంచానికి, ఈ 4 గోడల మధ్య నువ్వు నాకు బానిసవి. నా పొగరు గురించి, నా కఠినత్వం గురించి ఈ పాటికే నీకు అర్థమవుతుంది. నేను గీసిన గీత దాటకూడదు. నేను అడగందే నువ్వు మాట్లాడకూడదు. అర్థమైందా? తన మొగుడు ఎంత పొగరుబోతువాడు, ఎంత రాక్షసుడో ఆ మాటలతో అనన్యకు పూర్తిగా అర్థమైంది. ఆమె తల ఊపింది. సత్య నిన్ను నీ రూమ్కి తీసుకెళ్తాడు. వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి తన సిగార్ వెలిగించుకుని పైకి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆ రాత్రి అనన్యకు కేటాయించిన బ్రహ్మాండమైన బెడ్రూమ్లో ఒంటరిగా ఉంది ఆమె. అది మామూలు గది కాదు. ఒక 5 స్టార్ హోటల్ ప్రెసిడెన్షియల్ సూట్ కంటే అద్భుతంగా ఉంది.
కానీ ఆమెకది ఒక బంగారు పజ్జరంలా అనిపిస్తుంది. అద్దం ముందు నిలబడి తన మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని చూసుకుంది. ఏంటి నా జీవితం, శివుల్లా చూసుకునే భర్త వస్తాడనుకుంటే ఏమాత్రం కనికరం లేని ఈ పొగరుబోతు మొగుడి చేతిలో చిక్కుకున్నాను. ఈ రాక్షసుడితో నేను ఎలా బతకాలి? ఆమె కళ్ళు మళ్ళీ వర్షించాయి. 1 వారం గడిచింది. విక్రమ్ ఇంట్లో అనన్య ఒక అలంకారప్రాయమైన బొమ్మలా మారిపోయింది. అతను ఉదయం వెళ్తాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. ఆమెతో ముభావంగా ఉంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుపన్నా ఆమె కళ్ళలోకి చూడడు. ఒకవేళ మాట్లాడినా అందులో ఆర్డర్స్ తప్ప ఆప్యాయత ఉండదు. ఇంత పొగరు ఏంటి తనకి? నన్ను భార్యగా తీసుకువచ్చాడా, లేక తన పగ తీర్చుకోవడానికి ఖైదుగా పెట్టుకున్నాడా అని అనన్య ప్రతిరోజు రగిలిపోతూనే ఉంది. కానీ పొగరుబోతు మొగుడి వెనక ఒక వింతైన కోణం కూడా ఉందని అనన్యకు నెమ్మదిగా అర్థం కావటం మొదలైంది. ఒకరోజు అనన్యకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆమె గదిలోనే పడుకుని ఉంది. డాక్టర్ వచ్చి మందులిచ్చి వెళ్ళాడు. మత్తులో పడుకున్న అనన్యకు రాత్రి ఎప్పుడో మెలకువ వచ్చింది. చీకట్లో తన బెడ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు విక్రమ్. అతను పడుకోలేదు. తన చేతిలో ఉన్న ఫైల్ చూస్తూనే ప్రతి అరగంటకొకసారి లేచి అనన్య నుదుటి మీద తడిబట్ట పెడుతున్నాడు. అతని స్పర్శలో రోజు కనిపించే ఆ క్రూరత్వం లేదు. ఎంతో జాగ్రత్తగా ఒక గాజుబొమ్మను పట్టుకున్నట్టుగా ఆమెను తాకుతున్నాడు. అనన్య జ్వరంతో మూలుగుతూ ఉంటే అతని కళ్ళల్లో ఒక తెలియని ఆవేదన కనిపించింది. అనన్య ఆశ్చర్యంతో కళ్ళు సగం తెరిచి చూస్తుంది. విక్రమ్కు ఆ మెలకువతో ఉందన్న విషయం తెలియదు. అతను నెమ్మదిగా ఆమె తల్లిని ముడుతూ, ఎందుకు అనన్య, ఎందుకు నా జీవితంలోకి వచ్చావు? నాలో ఉన్న రాక్షసుని నిద్రలేపింది నువ్వే, కానీ ఇప్పుడు ఆ రాక్షసుని కరిగేలా చేస్తుంది కూడా నువ్వే. ఆ మాల్లో జరిగిన సంఘటన తర్వాత నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని నాకు తెలుసు. కానీ ఆ రోజు నేను ఎందుకలా ప్రవర్తించాను, నా గతం నన్ను ఎంతలా రాతి మనిషిని చేసిందో నీకు తెలియదు అని గుసగుసగా తనలో తనే మాట్లాడుకున్నాడు. ఆ మాటలు వినగానే అనన్య గుండె ఒకసారిగా ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. అంటే ఇతనిలో ఒక మనిషి ఉన్నాడా? ఆ రోజు మాల్లో ఆ అమ్మాయిని అంత క్రూరంగా గెంటేయడానికి వెనుక ఏదో భయంకరమైన కారణం ఉందా? ఇతని పొగరు అహంకారం కేవలం బయటి ప్రపంచానికి చూపించే మాస్క్ మాత్రమేనా? లోపలెక్కడో ఒక పసిపిల్లవాళ్ళ ఏడుస్తున్నాం, ఒక దెబ్బతిన్న మనసు ఉందా? మరుసటి రోజు ఉదయం జ్వరం తగ్గి అనన్య మామూలు మనిషి అయింది. కానీ విక్రమ్ మళ్ళీ తన పాత పొగరుబోతు మగుడు అవతారంలోకి వచ్చేశాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని పేపర్ చదువుతున్నాడు. అనన్య కాఫీ తీసుకువచ్చి అతని ముందు పెట్టింది. అతను ఆ వంక చూడకుండానే, నా పర్మిషన్ లేకుండా నువ్వు వంటగదిలోకి వెళ్ళకూడదని చెప్పాను. దే ఆర్ సర్వెంట్స్ ఫర్ దట్ అని కఠినంగా అన్నాడు. నిన్నటి వరకైతే అనన్య భయపడి తలదించుకునేది. కానీ రాత్రి అతనిలోని అసలైన మనిషిని చూసిన అనన్యలో ఇప్పుడు భయం లేదు. ఆమె అక్కడి నుంచి కదలకుండా అతన్ని చూసి నిలబడింది. విక్రమ్ పేపర్ పక్కన పెట్టి తల పైకెత్తాడు. ఏంటలా చూస్తున్నావు? నేను చెప్పింది వినపడలేదా? అతని గొంతులో కోపం పెరిగింది. వినిపించిందండి. అనన్య గొంతులో భయం లేదు, ఒక స్థిరత్వం ఉంది. కానీ మీరు చెప్పిన ప్రతి ఆర్డర్ వినడానికి నేను ఆఫీస్లో మీ అకౌంటెంట్ని కాదు, మీ పర్సనల్ సెక్రటరీని కాదు, చట్టబద్ధంగా ధర్మబద్ధంగా 7 అడుగులు నడిచిన మీ భార్యను. విక్రమ్ కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. భయంతో వణికిపోయి అనన్య ఏకంగా తన కళ్ళల్లోకి చూసి ఎదురు సమాధానం చెబుతుంది. నా మొగుడు పొగరుబోతు కావచ్చు, రాక్షసుడు కావచ్చు, కానీ అతను నా మెల్లో 3 ముళ్ళు వేశాడు. ఈ ఇంటికి నీ మహారాణి అని మీరే చెప్పారు. ఆ హోదాలో నా భర్త కాఫీ ఇచ్చే హక్కు నాకెవరు దూరం చేయలేరు, మీతో సహా. అనన్య ధైర్యంగా చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. విక్రమ్ అలాగే స్తంభుడై కూర్చుండిపోయాడు. అతని పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఒకప్పుడు మాల్లో తను ఎదిరించిన అగ్ని ఇప్పుడు తన ఇంట్లోని తన భార్య రూపంలో తన అహంకారాన్ని సవాల్ చేస్తుంది. ఆ విశాలమైన జూబ్లీహిల్స్ మాన్షన్లో విక్రమ్ లేని సమయంలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. ఆ కోట లాంటి ఇంట్లో అనన్యకు అన్ని చోట్ల తిరిగే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ ఇంటి 3వ అంతస్తులో ఉండే ఒక గది వైపు మాత్రం వెళ్ళకూడదన్నది విక్రమ్ కఠిన శాసనం. ఆ గది తలుపులు ఎప్పుడూ లాక్ చేసి ఉంటాయి. క్లీన్ చేసే పని వాళ్ళకు కూడా ఆ గదిలోకి ప్రవేశం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలని ఉత్కంఠ
అనన్యలో పెరిగిపోయింది. విక్రమ్ పొగరుబోతు ప్రవర్తన వెనక, అతని రాక్షత్వం వెనక ఉన్న అసలు కారణం ఆ గదిలోనే దాగి ఉందని ఆ మనసు గట్టిగా చెబుతుంది. ఒకరోజు ఉదయం విక్రమ్ ముంబైలో ఒక ముఖ్యమైన మీటింగ్ కోసం వెళ్ళాడు. రాత్రి కాని తిరిగి రాడు. ఇదే సరైన సమయం అనుకున్న అనన్య ఇంట్లో పనివాళ్ళ కళ్ళు గప్పి 3వ అంతస్తుకు చేరుకుంది. ఆ గత్తెలపు ముందు నిలబడగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒకవేళ విక్రమ్కి ఈ విషయం తెలిస్తే తను ఎంత శిక్షను అనుభవించాలో ఆమెకు తెలుసు. కానీ తన భర్త గుండెల్లో గూడు కట్టుకున్న చీకటిని పారద్రోలాలి అంటే ఈ సాహసం చేయక తప్పదు. విక్రమ్ స్టడీ రూమ్లోని ఒక సీక్రెట్ డ్రాయర్లో దొరికిన మాస్టర్కి తీసుకొచ్చి వణుకుతున్న చేతులతో ఆ గత్తెలపు తీసిన అనన్య. కీచ్మన శబ్దంతో ఆ పాత బన్నం డార్క్ ఓక్ ఉడతలపు నెమ్మది తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టిన అనన్యకు ఆ గది చూసి ఆశ్చర్యం వేసింది. అది విక్రమ్ మిగతా ఇంటిలాగా అత్యంత విలాసవంతంగా లేదు. అది ఒక పాతకాలపు లైబ్రరీలా ఉంది. గదిలో లైట్ వేయగానే గోడల నిండా ఉన్న ఫోటోలు ఆమె దృష్టిని ఆకర్షించాయి. అవి విక్రమ్ చిన్నాటి ఫోటోలు. ఒక ఫోటోలో విక్రమ్, అతని తల్లిదండ్రులు, ఒక చిన్న చెల్లెలు, నలుగురు నవ్వుతూ ఒక పార్కులో ఉన్నారు. అందులో 15 ఏళ్ల వయసున్న విక్రమ్ కళ్ళల్లో ఎలాంటి పొగరు లేదు, ఎలాంటి క్రూరత్వం లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన ఆనందం, అమాయకత్వం ఉన్నాయి. ఇప్పుడు తాను చూస్తున్న రాక్షసుడు విక్రమ్కు ఆ ఫోటోలో ఉన్న పిల్లాడికి అసలు పోలికే లేదు. ఆ ఫోటోల కింద ఒక టేబుల్ మీద కొన్ని పాత ఫైల్స్, న్యూస్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి. అనన్య నెమ్మదిగా వెళ్ళి ఆ పేపర్ కటింగ్స్ చదవటం మొదలుపెట్టింది. ఆ పాత పేపర్లోని ఒక హెడ్డింగ్ చూసి అనన్య గుండె ఒకసారిగా ఆగిపోయింది. మిత్రుడి ద్రోహానికి బలైపోయిన వ్యాపారవేత్త, వీధిన పడ్డ కుటుంబం, ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు. ఆ వార్త చదువుతున్న అనన్య కళ్ళలోంచి నీళ్లు దారగా కారాయి. ఆ ద్రోహం చేసిన మిత్రుడి పేరు రమకాంత్. అతను మరెవరో కాదు, ఆ రోజు బంజారాహిల్స్ మాల్లో విక్రమ్ కాళ్ళ మీద పడి ఏడ్చిన ఆ అమ్మాయి కన్న తండ్రి. విక్రమ్ తండ్రి ఒకప్పుడు నగరంలోని పేరు మోసిన మంచి వ్యాపారవేత్త. రమకాంత్ ఆయనకు ప్రాణమిత్రుడు. ఆ నమ్మకంతోనే తన ఆస్తిపాస్తులన్నీ రమకాంత్ పేరు మీద పెట్టి ఒక పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టాడు. కానీ రమకాంత్ డబ్బు ఆశతో విక్రమ్ తండ్రిని మోసం చేసి కంపెనీ మొత్తాన్ని తన పేరు మీద మార్చుకొని రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశాడు. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడ్డారు. పరువు పోవటంతో విక్రమ్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాధను తట్టుకోలేక గుండెపోటుతో విక్రమ్ తల్లి కూడా ప్రాణాలు వదిలింది. 15 ఏళ్ల విక్రమ్ 10 ఏళ్ల తన చెల్లెల్ని తీసుకుని అనాథగా వీధిన పడ్డాడు. సరైన తిండి వైద్యం లేక కొన్ని రోజులకే ఆ చెల్లెళ్ళు కూడా విక్రమ్ చేతుల్లోనే కన్నుమూసింది. డబ్బుంటేనే ఈ ప్రపంచం గుర్తిస్తుంది. నమ్మకానికి జాలికి ఇక్కడ చోటు లేదు. ఎవరిని నమ్మినా మోసమే. నేను రాక్షసుల మారితే తప్ప ఈ సమాజం నన్ను బతకనివ్వదు అని విక్రమ్ తన డైరీలో రాసుకున్న ఆ చివరి మాటలు అనన్యను నిలువున దహించి వేశాయి. అనన్యకి ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు మాల్లో ఆ అమ్మాయి ఏడుస్తున్న విక్రమ్ కళ్ళల్లో ఎందుకు జాలి కలగలేదు. తన చెల్లెలు ప్రాణాలు పోతున్నప్పుడు తన కళ్ళ ముందు రమకాంత్ మాత్రం జాలి చూపించలేదని, అందుకే విక్రమ్ అలా రాతి మనిషిలా మారడని ఆమెకు పూర్తిగా జ్ఞానోదయమైంది. తన అన్నయ్య ఆఫీసులో చేసిన ఫ్రాడ్ను విక్రమ్ ఎందుకు వాడుకున్నాడో కూడా ఆమెకు అర్థమైంది. ద్రోహం చేసిన వాళ్ళంటే అతనికి ద్వేషం. నిన్ను పొగరబోతు మొగుడు అనుకున్నాను, కానీ నీ పొగరు వెనక ఎంత భయంకరమైన వేదన ఉందో నాకు ఇప్పుడు తెలిసింది విక్రమ్. నువ్వు రాక్షసుడివి కాదు, ప్రపంచం గాయపరిచిన ఒక అమాయకపు పసిపిల్లవాడివి. అనన్య ఏడుస్తూ ఆ డైరీని తన గుండెలకు హత్తుకుంది. ఎవరు వెళ్ళమన్నారు నిన్నీ గదిలోకి? వెనక నుంచి వినిపించిన అణుబాంబు లాంటి గొంతుకు అనన్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు విక్రమ్ రుద్ర. ముంబైలో మీటింగ్ ముగించుకొని ఫ్లైట్లో అనుకున్న సమయం కంటే ముందే వచ్చేసినట్టున్నాడు. అతని కళ్ళు అగ్నిగోళాల్లా మండుతున్నాయి. ముఖంలో నరాలు ఉబ్బు ఉన్నాయి. అతని శ్వాస ఒక బుసకొడుతున్న నాగుపాములా ఉంది. తన గతాన్ని, తన బలహీనతను ఈ ప్రపంచంలో ఎవరికి చూపించకూడదని తన ఏళ్ల తరబడి కట్టుకున్న చీకటి కోటలోకి అనన్య అడుగుపెట్టడం అతనికి విపరీతమైన కోపాన్ని తెప్పించింది.
అతను వేగంగా అడుగులు వేసుకుంటూ వచ్చి అనన్య భుజాలను బలవంతంగా పట్టుకుని గోడకేసి నొక్కాడు. నేను గీసిన గీత దాటకూడదని నీకు ముందే చెప్పాను. నా గతం నా ఇష్టం. నా ప్రపంచంలోకి అడుగుపెట్టే హక్కు నీకెవరిచ్చారు? ఇప్పుడేంటి ఈ కథ చదివి నా మీద జాలి పడుతున్నావా? నాకెవరి జాలి అవసరం లేదు. ఐ ఆమ్ ద కింగ్, ద పవర్ఫుల్ విక్రమ్ రుద్ర అని పిచ్చివాళ్ళ అరిచాడు. అతని పట్టుకు అనన్య భుజాలు నొప్పి పెడుతున్నాం. ఆమె మాత్రం భయపడలేదు. అతని కళ్ళలోకి చూస్తూ ప్రశాంతంగా నిలబడింది. మీ కళ్ళల్లో కోపం లేదు విక్రమ్, భయం ఉంది. ఎక్కడ మీ నిజస్వరూపం బయటపడుతుందో, ఎక్కడ మీ రాతి కోట బద్దలవుతుందో అన్న భయం. అనన్య గొంతులో వణుకు లేదు, ఒక ఆత్మీయత ఉంది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయికి పిచ్చా? తనింతలో కోపంతో ఊగిపోతూ ఉంటే ఆమె కళ్ళల్లో భయం లేదు సరికదా? తను చూసి జాలి పడుతుంది. షటప్, నాకు భయం లేదు. ఈ ప్రపంచం అంటేనే నాకు అసహ్యం. మనుషులంటేనే మోసం. అందుకే నేను రాక్షసుల్లా మారాను. నన్ను రాక్షసుని చేసింది ఈ సొసైటీ. వాళ్ళు పెట్టిన గాయాలే నా ఈ అహంకారం, నా ఈ పొగరు అని అరుస్తూ కోపంతో పక్కనే ఉన్న టేబుల్ని బలంగా కాలుతూ తన్నాడు విక్రమ్. అనన్య నెమ్మదిగా తన 2 చేతులను పైకెత్తి విక్రమ్ ఎర్రబన్న బుగ్గలను సున్నితంగా తాకింది. ఆ స్పర్శలో అమృతపు జల్లు లాంటి చల్లదనముంది. ఏళ్ల తరబడి విక్రమ్ దేహంలో రగులుతున్నాం ప్రతీకార జ్వాలను చల్లార్చి ఒక మాతృమూర్తి లాంటి స్వచ్ఛత ఉంది. ఎంతకాలం విక్రమ్, ఎంతకాలం ఈ నొప్పిని ఒక పర్వతంలో నీ గుండెల్లో మోస్తావు? అనన్య కళ్ళలో జారుతున్న కన్నీళ్లు అతని చేతుల మీద పడ్డాయి. 15 ఏళ్ల వయసులో నీకు జరిగిన అన్యాయానికి నువ్వు ఈ ప్రపంచం మీద పగ తీర్చుకున్నావు. డబ్బు సంపాదించావు, సామ్రాజ్యాన్ని నిర్మించావు. కాని సంతోషంగా ఉన్నావా? రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా? వాళ్ళని కుటుంబాన్ని నాశనం చేస్తే నిన్నువే నాశనం చేసుకున్నావు. విక్రమ్ ఆమె చేతులను విడిపించుకుని వెనక్కి జరగటానికి ప్రయత్నించాడు. అతనిలోని రాక్షసుడు తన ఉనికిని కోల్పోతున్నట్టుగా అనిపించింది. నన్ను ఎవరూ మార్చలేదు. ఐ ఆమ్ ఏ మాన్స్టర్. కాదు, నువ్వు రాక్షసుడివి కాదు. నువ్వు ఒక బాధితుడివి. పగ ప్రతీకారం అనే ముసుగు వేసుకొని ఈ సమాజం నుంచి నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక అనాథ పిల్లవాడివి నువ్వు. అనన్య అతని ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని కళ్ళలోకి సూటిగా చూస్తోంది. నువ్వు పగ సాధించాల్సింది మనుషుల మీద కాదు విక్రమ్. ఆ పగ మీద నిన్ను మోసం చేసిన వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సిన శిక్ష వాళ్ళలాగా క్రూరుల్లా మారడం కాదు, వాళ్ళకంటే గొప్పగా దయగలవాడిగా బతకడం. ఆ మాటలు విక్రమ్ గుండెల్లో సుడిగుండాల తిరిగాయి. 15 ఏళ్లుగా తను కట్టుకున్న అహంకారపు గోడలు ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయాయి. అనన్య కళ్ళల్లోని ఆ స్వచ్ఛమైన ప్రేమ ముందు అతని పొగరు పూర్తిగా ఓడిపోయింది. అతని కళ్ళల్లోంచి అప్రయత్నంగా కన్నీళ్లు జారాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగల్లాడించిన కోటీశ్వరుడు ఇప్పుడు అనన్య ముందు చిన్న పిల్లాల మోకాల మీద కూలబడిపోయాడు. నాకెవరు లేరు అనన్య. నా వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నా చెల్లెలు ఆకలితో నా చేతుల్లోనే ప్రాణాలు విడిచింది. ఆ నొప్పి నన్ను నిద్రపోనివ్వడం లేదు. నేను ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాను అని 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు విక్రమ్. ఆ ఏడుపులో ఇన్నేళ్ల అతని ఆక్రోశం, వేదన, ఒంటరితనం అన్నీ కరిగి నీర్లా కారిపోతున్నాయి. అనన్య కిందకు వంగి అతన్ని తన గుండెలకు హత్తుకుంది. ఒక తల్లి తన బిడ్డను ఊరడించినట్టుగా అతని వైపు నిమిరింది. నేనున్నాను విక్రమ్, నీ కష్టంలో సంతోషంలో, నీ చీకట్ల వెలుగులో ఒక నీడలా నేను ఎప్పటికీ నీ పక్కనే ఉంటాను. దేవుడు నా మెల్లో ఈ 3 ముళ్ళు వేయించింది శిక్ష అనుభవించడానికి కాదు విక్రమ్, నీ గాయాన్ని నా ప్రేమతో మాన్పటానికి. ఇప్పటి నుంచి నీకు నేనున్నాను. ఏడవకు, నీ అనన్య నీ కోసముంది. ఆ కౌగిల్లో విక్రమ్కు ఏళ్ల తర్వాత ఒక ప్రశాంతత దొరికింది. ఒక రాక్షసుల బతికిన అతని ఆత్మకు అనన్య ప్రేమ స్పర్శతో పునర్జన్మ లభించింది. ఆ రాత్రి ఆ పాత లైబ్రరీ గదిలో ఆ ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. పగతో రగిలిపోయిన ఒక మృగం స్వచ్ఛమైన ప్రేమ ముందు పూర్తిగా లొంగిపోయి ఒక సాధారణ మనిషిలా మారిపోయింది. 6 నెలల తర్వాత హైదరాబాద్ నగరంలో విఆర్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయం ఇప్పుడు మునుపట్ల లేదు. ఒకప్పుడు ఆ బిల్డింగ్లోకి అడుగుపెట్టాలంటేనే ఉద్యోగులు ప్రాణభయంతో వణికిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ఆకాశాన్ని తాకే ఆ భవనం ముందు విక్రమ్ రుద్ర రోల్స్ రాయిస్ కారు వచ్చి ఆగింది. కార్ డోర్ తెరుచుకొని బయటకు వచ్చిన విక్రమ్లో ఆ పాత పొగరు లేదు, ఆ డార్క్ సూట్ లేదు. లేత రంగు లెనిన్ షర్టు ప్యాంట్లో ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అతని పెదవులపై ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉంటుంది. అతను కారు దిగి అటువైపు తిరిగి తనే స్వయంగా డోర్ తీశాడు. అందులోంచి అనన్య బయటకు వచ్చింది. ఆ ముఖం ఇప్పుడు మరింత అందంగా, ఒక నిండు సుమంగల్లా కలకల్లాడుతుంది. విక్రమ్ ఆమెను తన చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. ఆఫీసులో అందరూ వారికి చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారు. అనన్య తన పొగరుబోతు మొగుణ్ణి పూర్తిగా మార్చేసింది. గత 6 నెలల్లో విక్రమ్ తన శత్రులందరినీ క్షమించేశాడు. రమాకాంత్ కూతురికి ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబ అప్పులను మాఫీ చేశాడు. పగతో బతికితే గెలుస్తా విక్రమ్, కానీ సంతోషంగా ఉండలేవు అని అనన్య చెప్పిన మాటలు అతని జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చాయి. అనన్య అన్నయ్య మీద తను క్రియేట్ చేసిన ఫ్రాడ్ కేసుని క్యాన్సిల్ చేసి అతనికి తన కంపెనీలోనే ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. వ్యాపారంలో ఇంకా విక్రమ్దే పైచేయి అయినా ఇప్పుడు అతని వ్యాపారం చేసేది పాగ కోసం కాదు, వేలాది మందికి ఉపాధి కల్పించడం కోసం. తన ఆదాయంలో సగం శాతాన్ని అనాథ పిల్లల చదువుల కోసం, ఆసుపత్రుల కోసం విరాళంగా ఇస్తున్నాడు. తన క్యాబిన్లోకి వెళ్ళిన విక్రమ్ అనన్యను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఏంటి మిస్సెస్ అనన్య, విక్రమ్ రుద్ర గారు, ఈరోజు సాయంత్రం మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఆ చిన్న మిన్నలతో ఆడుకొని చాలా రోజులైంది అని ఆప్యాయంగా అనన్య భుజం చుట్టూ చేయి వేస్తూ అడిగాడు. అనన్య చిరునవ్వుతో అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో ఇప్పుడు అగ్ని లేదు, ప్రశాంతమైన ఒక సముద్రం ఉంది. వెళ్దామండి, కానీ అంతకంటే ముందు ఒక చిన్న పని ఉంది అంది అనన్య ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఏంటది? విక్రమ్ అడిగాడు. నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు స్వయంగా వంటగదిలోకి వెళ్ళి నాకు కాఫీ చేసి తీసుకురావాలి. నా మొగుడి పొగరు ఏ పాడుతో ఇప్పుడు నేను చూడాలి అంటూ అతన్ని ఆట పట్టించింది అనన్య. విక్రమ్ గట్టిగా నవ్వేశాడు. ఆ నవ్వు ఆ క్యాబిన్ అద్దాలను తాకి ఒక అందమైన సంగీతంలా ప్రధ్వనించింది. అలాగే మహారాణి అంటూ విక్రమ్ కుర్చీలోంచి లేచి అనన్య నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టి కాఫీ తేవడానికి వెళ్ళాడు. అనన్య తన మెల్లని మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకొని కళ్ళకద్దుకుంది. ఆకాశం వైపు చూసి చేతులు జోడించింది. ఆనాడు ఆమె దేవుణ్ణి అడిగింది శివుల్లాంటి భర్త రావాలని. కాని దేవుడు మొదట ఆమెకు ఒక రుద్రుణ్ణిచ్చాడు. కఠినమైన పరీక్ష పెట్టి కన్నీళ్లు పెట్టించి ప్రాణభయంతో వణికించాడు. కానీ ఆమె తన ప్రేమతో, స్వచ్ఛతతో ఆ రుద్రుడి గుండెల్లో దాగి ఉన్నాం శివుణ్ణి నిద్రలేపింది. కన్నలేని రాక్షసుడిగా మొదలైన విక్రమ్ జీవితం అనన్య అడుగుజాడల్లో నడిచి ప్రేమకు ప్రతిరూపంగా మారింది. ఇప్పుడు ఆమెకు అతను బాస్ కాదు, యజమాని కాదు, భయపెట్టే రాక్షసుడు కాదు. అచ్చంగా ఆమె ప్రాణాలను తన ప్రాణాలుగా చూసుకుని ఆమె సొంత దేవుడు. వెలుతురు కిటికీల గుండా ఆ క్యాబిన్లోకి ప్రవేశిస్తుంది. పగ, ప్రతీకారం అనే చీకటి మేఘాలు పూర్తిగా తొలగిపోయి విక్రమ్ అనన్య జీవితంలో ఇప్పుడు కేవలం స్వచ్ఛమైన ప్రేమ అనే వెన్నెల మాత్రం మిగిలింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.